హాయ్! హలో! అందరికీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇటు దొంగతనంలా చూస్తున్నారా ఏటి? ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూసి నేను చెప్పింది అర్థం చేసుకుంటారని నేను ఎంతగానో చెప్తున్నాను. ప్లీజ్ 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 ఈ వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. ఏమీ లేదండి, ఈ సంవత్సరం ఎండింగ్ అయిపోతుంది కాబట్టి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా నా జీవితంలో జరిగింది నేను చెప్పాలనుకుంటున్నా. అంతకు మించి ఏం కాదు. బోరింగ్గా ఎవ్వరు ఫీల్ అవ్వద్దు ప్లీజ్, రిక్వెస్ట్ అడుగుతున్నా. ఏమీ లేదండి, నేను ఎంతగానో కష్టపడ్డాను, కష్టాలు పడ్డాను అండ్ నరకయాతన అనుభవించా ఒకప్పట్లో నేను. కానీ ఇప్పుడైతే నేను సంతోషంగా ఉన్నా. నేను ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా. ఈ సంవత్సరంలో అయితే చాలా అంటే చాలా. ఈ ఇంటికి వచ్చిన కాంచి బాగానే ఉన్నా. నాకు ఒక్క పర్సన్ దేవుడు పంపించిన ఒక అద్భుతం ఏంటంటే, నేను తన గురించి చెప్పలేను కానీ చెప్పాలి. ఇంకెంతకు మించి ఏం కాదు. నేను ఇందులో నేను పరిచయం చేయలేను కానీ నా మాటల ద్వారా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. మీరు ప్లీజ్. ఏమీ లేదండి, నాకు ఒక బంధం దేవుడు ఏర్పరిచాడు. ఆ దేవుడు నాకు పరిచయం చేశాడు. ఆ బంధం వల్ల ఇప్పుడు ఈ టైంలో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ముందు ముందు ఎలా ఉంటుందో నాకు తెలీదు. కాకపోతే నేను అనుకున్నది నెరవేర్చుకున్నా తన వల్లనే. తను లేకపోతే నేను అసలు ఏమి చేసినా వ్యర్థం. తన నా వెనకతలుండి చాలా అంటే చాలా చేశాడు. గొప్పల్ని ఎవరు ముందు చూపించలేరు అంటారు కదా, తన పరిస్థితి కూడా అంతే. నేను ముందుకు చూపించలేను. కాకపోతే నేను నష్టపోయిన వాటిల్లో నా ముందుకి చాలా తెచ్చిపెట్టాడు. తనకి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకున్నా. ఈ ఇయర్ లాస్ట్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ దేవుడికి, నెక్స్ట్ ఆయనకి. ఎందుకంటే నేను కోల్పోయాను అనుకున్న నా లైఫ్ నా ముందుకు తెచ్చిపెట్టాడు. నేను ఏది కావాలన్నా, నాకు ఏది కావాలన్నా, నేను ఇది చెయ్యాలనుకుంటున్నానన్నా ఫస్ట్ దేవుడిని అడిగేదాన్ని, తర్వాత ఆయన్ని అడిగేదాన్ని. కానీ ఈ సంవత్సరం ఎండింగ్లో నేను ఆ దేవుడికి, ఆయనకి చాలా చాలా రుణపడి ఉంటా. ఎందుకంటే నాకు సంతోషం ఉంది, బాధ ఉంది. ఈ సంవత్సరం ఎండింగ్లో, ఈ సంవత్సరానికి తను ఇచ్చిన హ్యాపీనెస్కి తనకి నేను చాలా రుణపడి ఉంటా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్.